0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ త్రిపుర మహస్ మహా త్రిపుర రహస్య జ్ఞానఖండసారము అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనం ప్రతిరోజు అధ్యయనం చేస్తున్నాం. ఇది పితామహ పత్రి సారు కంపల్సరీగా చదవలసిన పుస్తకంగా దీన్ని సూచించినటువంటి అద్భుతమైన గ్రంథం. సో లెట్ us గో టు ద టాపిక్. ఇప్పుడు మనం నడుస్తున్న టాపిక్ ఏంటంటే మనసు యొక్క నిరూపణము అనేది దత్తాత్రేయుల వారు భార్గవరాముడికి అంటే పరశురాముడికి చెప్తున్న వైనం ఇది. ఆ తర్వాత దత్తాత్రేయుల వారు మరొక ప్రశ్న వేస్తారు. ఆ మరొక ప్రశ్నలో మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే జ్ఞానుల యొక్క స్థితుల భేదమేమి. సో ఎవ్రీబడి ఈజ్ ఎన్లైటెండ్ అంటున్నారు, అందరూ జ్ఞానులే అంటున్నారు. మరి భిన్న భిన్నములుగా ఎందుకు కనపడుతున్నారు? మరి వారు జ్ఞానులు కారా? అంటే వీరే జ్ఞాని అని చెప్పి మనం ప్రత్యేకంగా మనం ఏమైనా ముద్ర వేస్తామా? అనే దానికి కూడా మనకి క్లారిటీ వస్తుంది. అది ఇంట్రడక్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు కరెంట్ ఈ నడుస్తున్నటువంటి ఒక మనసు యొక్క స్వరూప నిరూపణ అనే పాయింట్‌లో మనం ఒకసారి వెళ్దాం. మనసు నిర్వికల్పంగానున్నప్పుడు ఆత్మయే అగును. నిర్వికల్పము, వికల్పము, నిర్వికల్పము. వికల్పం అంటే అది చేద్దామా, ఇది చేద్దామా, అట అట ఇట పోతా ఉంటుంది. నిర్వికల్పం అంటే ఇంకే వికల్పాలు లేవు. ఏ సంకల్పాలు లేవు, ఏ వికల్పాలు లేవు. ఏ కోరికలు ఏమి లేవు. జీరో స్టేట్‌మెంట్స్. అప్పుడేమవుతుంది? ఆ మనసు ఏమవుతుంది? నిర్వికల్పముగానున్నప్పుడు, మనసు నిర్వికల్పంగా ఉన్నప్పుడు ఆత్మయేగును. చూడండి. అంటే మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయో అని ఊరికే చెప్పారా? అందుకోసమే మనసు బయటకు పరిగెడితే, వికల్పాల వెంటబడితే అది బంధాన్ని కలిగిస్తుంది. నిర్వికల్ప స్థితిలో ఉంటే అదే ఆత్మ. చూడండి ఎలా అయిందో. సో, అయితే మనసు మనసు నువ్వు ఇది నా మనసు అయ్యో! ఇప్పుడు ఇది నా కన్ను, ఇది నా ముక్కు అని పిల్లలకి కన్నెక్కడుందో చూపించు, నోరెక్కడుందో చూపించు, చెవి ఎక్కడుందో చూపించు అని పిల్లలకి అని ఎలా అంటామో, చూపించమన్నప్పుడు వాళ్ళు చూపిస్తారు. కానీ మనసెక్కడుంది? యూ సీ బట్ యూ ఫీల్ ఇట్. కానీ చూడండి, నిర్వికల్పమైనటువంటి మనసే ఆత్మ అంటే ఆత్మ విజిబుల్ ఎక్కడ ఉంది? ఇన్విజిబుల్. ఇన్విజిబుల్‌గా ఉన్నదాన్ని అనత్త అంటే అక్కడ ఎవడో అక్కడ పర్సన్‌గా నువ్వు కంటికి కనపడవు కాబట్టి అనత్త అంటే అది తప్పెక్కడయింది? అంటే ఆత్మ లేదు అని. ఆత్మ లేదు లేకపోవడం ఏమిటి? అక్కడ పర్సనాలిటీ లేదు. అక్కడ నీకు విజిబిలిటీ లేదు. కాబట్టి నువ్వు అనత్త అన్నాడాయన. కానీ యూ హావ్ టు ఫీల్ ఇట్. యూ కెన్ సెన్స్ ఇట్. అది నువ్వు తెలుసుకుంటావు. కానీ దానికి ఆ పేరు చెప్తే వేరే ఆత్మ క్షోభ అని అట్లా ఇట్లా ఆత్మకే క్షోభ లేదు. అంతా కరెక్ట్‌గా చూద్దాం. కావున ఇక్కడ మనసు నిర్వికల్పంగానున్నప్పుడు ఆత్మయే అగును. కావున ఏం జరిగింది? ద్వైత్వమునకు ప్రసక్తి లేదు. రెండోది లేదు. ఇక్కడ చాలా డెప్త్ మీనింగ్ అండి. ఈ డెప్త్ మీనింగ్‌లో రెండోది లేదంటే మీరొక ఆత్మ, నేనొక ఆత్మ, అనేక ఆత్మలు లేవు. ఒకటే సూర్యుడు. మనందరిలోనూ ఒకటే సూర్యుడు. ఒకటే భగవంతుడు. ఒకటే ఆత్మ. భిన్న భిన్న రూపాలుగా మనం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది డ్రామా. ఇది, అది అని వివిధ పదార్థాల రూపంలో భాషించుట కన్నా భిన్నముగా మనసేమున్నది? ఇది నువ్వు అంటే నేనే నువ్వై ఉన్నావు. నేనే నువ్వే నేనై ఉన్నాను. అది ఎలా ఉంది చూడండి. అంటే అంతటా నేనే ఉన్నాను. అంతటా నేనే ఉన్నానంటే నువ్వు వేరు, నేను వేరు అవుతానా? అది ఆల్ దట్ ఈజ్ ఉన్నదంతా నేనే. అహమాత్మ గుడాకేశ సర్వభూత స్థితః అంటే ఆ కృష్ణుడు చెప్పిన అన్ని అందరిలోనూ నేనే ఉన్నాను. ఆత్మస్వరూపంగా విరాజిల్లి ఉన్నాను. ఏమిటా ఆత్మ ఇక్కడేమి నిరూపణ జరుగుతుంది? మనసు నిర్వికల్పంగానున్నప్పుడు ఆత్మీయగును. ఆత్మీయగుంది కాబట్టి అంటే రెండవది లేదు. ద్వైతమునకు ప్రసక్తి లేదు.
ఇది, అది అని వివిధ పదార్థాల రూపములతో భాషించుట కన్నా భిన్నముగా మనసేముంది? నీ మనసులో ఏది పెట్టుకుంటే అదే కనపడుతుంది. ఇది, అది మొదలుగా పదార్థాల భావనను విసర్జించడంతో మిగిలినది ఆత్మయే. రజ్జు సర్పవత్తు భ్రాంతి. రజ్జు సర్పవత్తు భ్రాంతిలో ఏం చెప్పాడు? తాడు అని అంటే అక్కడ పాము అనే భావన. తాడును చూసి పాము అనుకున్నావు. కానీ నువ్వు అనుకున్నంత సేపు అది పామే కనపడుతుంది. ఆ భ్రాంతి జ్ఞానం నశించినప్పుడే తాడుకు సంబంధించినటువంటి జ్ఞానం. కాబట్టి భిన్నంగా ఉన్నాము, వేరువేరుగా ఉన్నాము అన్న భ్రాంతి నశించినప్పుడే జ్ఞానం లభిస్తుంది. అట్లే తాడు కూడా చిత్తునందు తోచునుచున్న భ్రాంతి అట్లే తాడు కూడా చిత్తునందు తోచుచున్న భ్రాంతియే అని నిశ్చయంగా కలిగినప్పుడు తాటి యొక్క జ్ఞానం కూడా నశించి కేవల చైతన్యమే మిగులును. ఎందుకని? ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్. ఇక్కడ ఆటమిక్ ఫిజిక్స్ చెప్పేస్తున్నా. అంతా అణుమయమే. దాన్ని మన విష్ణు సహస్రనామంలో అణుమయమే. ఉన్నదంతా అణువే. విష్ణు అంటే అణువు. అణువణువున అణువణువున అంటే అణువు అంటే ఉన్నదంతా వ్యాపించిపోయి ఉన్నాడు. దట్ కాన్షియస్నెస్, వాట్ ఐఎమ్ సేయింగ్ కాన్షియస్నెస్. ఇక్కడ 2, 3 పదార్థాలుగా చెప్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది? నిర్వికల్పంగా ఉన్నప్పుడు ఏం జరిగింది? మనసుకి ఆత్మే అనే దానికి నిరూపణ వచ్చింది. నిర్వికల్పంగా మనసులో ఎటువంటి వికల్పాలు ఏమీ లేకుండా నిర్వికల్పంగా ఉన్నప్పుడు ఆ మనసే ఆత్మ అయినప్పుడు రెండవది లేదు. నంబర్ 1. అది, ఇది అని వివిధ పదార్థాల రూపంతో భాషించుట కన్నా భిన్నంగా మనసేముంది? అది అన్నప్పుడు అదే అది 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 ఇప్పుడు అది అని ఎలా గుర్తిస్తావు? నీ మనసు దాంతో తాదాత్మ్యం అయిపోయినప్పుడు. ఇదేని ఎలా గుర్తిస్తావు? దీనితో నువ్వు తాదాత్మ్యం అయినప్పుడు. ఓకే. అది మొదలుగా ఇది, అది మొదలుగా పదార్థాల భావాన్ని విసర్జించి అది లేదు, ఇది లేదు. ఉన్నది అన్నప్పుడు ఏంటి? ఏ వికల్పాలు లేవు. అది లేదు, ఇది లేదు. ఏ వికల్పాలు లేవు. ఆత్మయే మిగిలి ఉన్నది. తాడును చూసి ఏమన్నారు? పాముని భ్రమించారు. భ్రమించినప్పుడు నీకేం కనపడుతుంది? పాముగా కనపడుతుంది. తాడే పాముగా కనపడుతుంది. ఇది పాము కాదు అని తెలిసినప్పుడు ఏమవుతుంది? తాడుకు సంబంధించిన తాడు కనపడుతుంది. తాడు కనిపిస్తే ఏంటి? అది కనపడుతుంది. అది అంటే ఎవరు? ఆ మనసు. మనసులో అది ఆ భావన లేదనుకో, కాన్షియస్నెస్, చైతన్యం. ఉన్నదంతా కాన్షియస్నెస్సేగా. సకల పదార్థంలో కాన్షియస్సే కదా! కాన్షియస్నెస్ అంటే ఇక్కడ నెయిల్ హ్యావ్ ఇట్స్ ఓన్ కాన్షియస్నెస్. ప్రతిదానికి ఒక కాన్షియస్నెస్ ఉంది. అంటే అఫ్‌కోర్స్ కాన్షియస్నెస్ సేమే మాస్టర్స్. కాకపోతే వ్యవహారం కోసం మనము మేకుకు కూడా అంటే ఒక వస్తువుకి కూడా కాన్షియస్నెస్ ఉంది అని మనం విడిగా చెప్పుకోవడం కోసం, మాట్లాడుకోవడం కోసం లేని కాలాన్ని కాల విభజన చేసినట్టు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలను బట్టి లెక్క గణన చేసి 24 గంటలని రోజు విభజన చేసినట్టు కాలాన్ని ముక్కలు ముక్కలు చేసినట్టుగా నిమిషాలు, సెకండ్‌గా లేదు. కాలం ఉన్నదే ఒకటే కాలం, వర్తమాన కాలం. ఎప్పుడు చూసినా ఇప్పుడే ఉంది. ఈ క్షణమే ఉంది. కానీ మన వ్యవహారం కోసం, లెక్కల కోసం, చరిత్ర గణన కోసం, దానికోసం విభజన చేసినట్టుగా ఇక్కడ అది, ఇది అని చెప్పుకోవడం కోసం, మన వ్యవహారం నడుపుకోవడం కోసం, మన డ్రామా నడవడం కోసం నానాటి బతుకులో ఇది ఉపయోగం మాస్టర్స్. కానీ ఉన్నదంతా కాన్షియస్. కాన్షియస్ ఈజ్ నథింగ్ బట్ ఆత్మ. మళ్ళీ అది ఇన్విజిబులే. తాడుని చూసి కాన్షియస్ అన్నాం అనుకోండి, ఆత్మ అని అలా అంటే అది చిత్, కాన్షియస్నెస్. తాడు కూడా చిత్తునందు తోచున్నది. అలా అయితే అక్కడ ఏమవుతుంది? తాడు కాన్షియసే. తాడు కూడా కనపడుతుంది. తాడు కనపడుతుంది. అప్పటి వరకు పాము కనపడింది. ఆ పాము కదరా అని తెలిసినప్పుడు తాడు కనపడింది.
తాడుగా కాదురా అది కూడా చైతన్యమేరా అన్నప్పుడు చైతన్యం. కేవలం చైతన్యం మిగిలింది. అప్పుడు ఏమైంది? ఇట్లు నీకు కనిపించుతున్న ప్రతి దృశ్యంలో ఏమిటి? నామం ఉంటుంది, రూపం ఉంటుంది. ఈ నామరూప విశేషాలేమిటి? కల్పితములుగా గ్రహించిన ఆ భ్రాంతి జ్ఞానమును తొలగించినచో కేవలమైన చైతన్యమే మిగిలింది. రైట్. నువ్వు భూమి మీదకొచ్చావు. పేరు పెట్టుకొని వచ్చావా? రాలేదు కదా! ఇక్కడ నీకు ఒక స్టాంప్ వేస్తారు. అలాగే ఈ భూమి మీదకి రాకమునుపు నీకు శరీరమేం లేదు. ఇక్కడ అమ్మ తల్లి గర్భంలో రెడీ అయింది. ఆఫ్‌కోర్స్ ప్రకృతి యొక్క చర్య వలన. ఈ ప్రకృతి అంటే ప్రకృతి, పురుష అంటే మేల్ అండ్ ఫీమేల్ యాక్షన్ దట్ ఈస్ డిఫరెంట్. అక్కడ బాడీ తయారయింది. పంచభూతాత్మకమైన శరీరము. శరీరం రూపమే లేదు అక్కడ. నీకు రూపం వచ్చింది. రూపమే లేనివాడివి నువ్వు. రూపం లేనివాడు ఏం చేశావు? తల్లి గర్భం అక్కడ ఆ కాన్షియస్‌నెస్ బయటకొచ్చింది. రైట్. అయితే ఆ కాన్షియస్‌నెస్ రూపమే లేని కాన్షియస్‌నెస్ రూపధారి అయి వచ్చింది. నామం లేదు. నువ్వు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు అంటే పుట్టకమునుపు శరీరమే లేదు. పుట్టాము అంటే బయటకొచ్చిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ నీకు రూపం వచ్చింది. నామం లేదు, రూపం లేదు. ఈ విధంగా ఏం జరుగుతుంది ఇక్కడ? నామ రూప విశేషములు కల్పితములుగా ఉన్నాను గ్రహించి. ఎందుకంటే అసలైన నువ్వు గురించి మాట్లాడుతున్నావు. అసలైన నేను గురించి మాట్లాడుతున్నావు. అసలైన చైతన్యం గురించి మాట్లాడుతున్నావు. వేవి కూడా నామ రూప అవన్నీ విశేషముగా కల్పితముగా గ్రహించి ఆ భ్రాంతి జ్ఞానము తొలగినచో కేవలం చైతన్యమే మిగులుతుంది. దాని పేరు ఇక్కడ మన త్రిపురలో భాష ఏం వాడతారు? దృశ్యము. దృశ్యం కాదు నాయన, దృక్కే. నీ దృక్కే. నువ్వు చూడబట్టే అది ఉంది. నువ్వు దృష్టి పెట్టబట్టే అది నిలబడింది. అది లేకపోతే పడిపోతుంది. ఓకే. నీ దృక్కునందే రూపొందుచున్నవి. నీ దృక్కు ప్రసరింపకున్నచో దృశ్యమే లేదు. నువ్వు చూడకపోతే కాదు, ఇక్కడ ఉందండి బొమ్మ. నువ్వు చూడకపోతే లేదా అంటే నువ్వు చూడబట్టే అది ఉంది. రైట్. ఆ దృక్కునందు నామరూపంలో గ్రహింపకునను దృశ్యం లేదు. ఇక్కడ అదే పాయింట్. వెండి చెంబు, వెండి కంచం మొదలగునవి వెండి కన్నా భిన్నంగా లేనట్లు. వెండి నుంచి మూల పదార్థం ఏంటి? వెండి. వెండి నుంచి వస్తువులు తయారు చేసుకున్నాం అంతే. కానీ భిన్నంగా ఎక్కడ ఉంది? సేమ్ కాన్షియస్‌నెస్. యూ హావ్ టు అండర్‌స్టాండ్. ద సేమ్ కాన్షియస్‌నెస్ ఈజ్ పర్వేడింగ్ ఎవ్రీవేర్. దాన్ని దేవుడని పేరు పెట్టుకో. ఆత్మ అని పేరు పెట్టుకో. ఇంకేమైనా పెట్టుకో. ఆత్మ అంటే మన అనేక ఆత్మలు, అనేక వ్యవహారాలు. ఈ యొక్క పరిభాషను మనం అండర్‌స్టాండింగ్ కోసం చెప్పుకోవడం కోసమే కానీ, అది అండర్‌స్టాండింగ్ కానే కాదు. అది భ్రాంతి జ్ఞానం. ఈ భ్రాంతి జ్ఞానం కలిగించే ఆత్మజ్ఞానం లేని పుస్తకాలు చాలా ఉన్నాయి. భ్రాంతి వైపుకి పోవద్దు. ఇల్యూజన్స్ వైపుకి పోవద్దు. సో, భిన్నంగా లేనట్లు వెండి కన్నా భిన్నంగా లేనట్లు దృశ్యములు దృక్కునకు భిన్నంగా లేవు. దృక్కును బట్టి దృశ్యము. కావున దృక్కు ఒక్కటే వస్తువు. అది నీ స్వరూపమే. అది నీ స్వరూపమే. కావున ద్వైతమునకు ప్రసక్తే లేదు. రెండవది లేదు. ఇది. జాగృత దశలో పదార్థములు ఎన్నో పనులకు ఉపయోగపడుచు స్థిరంగా ఉన్నవి. కావున అవి వస్తువులు కావనుట ఎట్లు కుదురును? ఇక్కడ మన క్వెషన్ వస్తుంది కదా! అంటే నేను రీక్యాప్ చేస్తున్నా. నేను చెప్పుకున్న విషయాన్ని రీక్యాప్ చేసుకో. అవి వస్తువు లేనప్పుడు అద్వైతం ఎట్లుండును అని అనవచ్చు. జాగృత దశలో అంటే నువ్వు మేల్కొనే ఉన్నావు. పనులు చేస్తున్నావు. ఎన్నో పనులు ఉన్నవి. ఎన్నో పనులకు ఎన్నో పదార్థాలు ఉపయోగపడుతుంది. కావున అవి వస్తువులు కావనుట ఎట్లు కుదురును? ఎందుకంటే మనం ఏమంటున్నాం? ఆ వస్తువులు అంటే అవన్నీ కాన్షియసే. అంటే మైండ్ మ్యాటర్. మైండ్ మ్యాటర్ అన్నప్పుడు మనసులో నువ్వు ఆలోచించినవే మ్యాటర్‌గా రెడీ అయినాయి. అంటే నీ మనసులో ఉన్న వస్తువు నాకు ఒక ఇల్లు కావాలి అంటే అది నీ మనసులో ముందు బొమ్మ రెడీ అయింది.
ఆ కాన్షియస్ నాకు ఇల్లు కావాలనే భావన భవంలోకి వర్తమానంలోకి వచ్చింది. అది నీ కాన్షియస్ నా ఇల్లు అని అన్నంత వరకు అది నీదిగా భావిస్తాను. రైట్? అలాగే నా శరీరం అంటాం. బట్ ఇట్స్ నాట్ యూ. యూ ఆర్ నాట్ ద బాడీ అనేది కాన్షియస్‌కి వచ్చామా లేదా? నా మనసు, నా శరీరం అనేది వచ్చావా లేదా? దట్ యూ హావ్ టు గివ్ ఆన్సర్ మాస్టర్స్. యాహ్! నేను అడుగుతున్నాను అంటే మీరు యెస్ అని చెప్పి మీరు ఆఫ్‌కోర్స్ మీరు అవేర్‌గా ఉంటే యెస్ అని టైప్ కూడా చేయొచ్చు. సో, ఐ యామ్ ఆస్కింగ్ క్వెషన్స్. చాట్ చేయొచ్చు. జాగ్రత్త దశలో పదార్థములు ఎన్నో పనులకు ఉపయోగపడుచు స్థిరంగానున్నవి. కావున అవి వస్తువులు కావనుట ఎట్లు కుదురు? అవి వస్తువులైనప్పుడు అద్వైతం ఎట్లుండును అని నువ్వు అనుచున్నావు. పనులను ఉపయోగపడుచు పనులకు ఉపయోగపడుచు స్థిరంగానున్నట్లు తోచినంత మాత్రాన పదార్థములు సత్యములు కావు. స్వప్నమునందు ఇక్కడ కంపారిజన్. స్వప్నమునందు పదార్థములన్నీ ఉపయోగపడుచు ఆ సమయమున స్థిరంగానున్నట్లు తోంచుచున్నవి. అంత మాత్రమున అవి యథార్థములగుట లేదు. మేల్కొంటే ఇది అసలైన వర్డ్. మేల్కొన్నంతనే అవన్నీయు మిథ్యే అని తెలుస్తున్నావు. కలలోవి కలకలంటున్నంత సేపు అది వాస్తవమే. కలలోంచి నువ్వు మేలుకు వస్తే అది లేదు అంటావు. అలాగే నువ్వు ఈ శరీరం అనే స్వప్నం, సంసార మాయ త్యజమోహ నిద్ర అని మదాలస పాట మనం గుర్తు చేసుకోం. అదేంటి? నువ్వు ఈ సంసార మాయ ఇప్పుడు ఇదంతా సంసారము, ఇక్కడ నేనున్నాను, అది ఇది ఇదంతా సంసార మాయ త్యజ మోహ నిద్ర. ఇక్కడ మనకి పడుకొని నిద్రపోతున్నప్పుడు ఇలా గురుపెట్టి నిద్రపోతున్న విషయాలను చూస్తే వాడ ఆ నిద్రలో ఉన్నప్పుడు స్వప్నం వస్తుంది. అది మేల్కొన్నప్పుడు ఆ స్వప్నం లేదు. రైట్? అలాగే ఇక్కడ నువ్వు త్యజమోహ నిద్ర. ఈ మోహ నిద్రని నువ్వు వదిలేస్తే ఇక్కడ ఇది కూడా లేదు. అదనమాట. మేల్కొన్నంతనే అవన్నీయు మిథ్య అని నువ్వు మామూలుగా స్వప్నం నుంచి బయటకొచ్చినప్పుడేమో మిథ్య అని తలుస్తున్నావు. అలాగే స్వప్న జగత్తు కొంచెమే భేదం. స్వప్నముకు, జాగృతకు సన్నని పొర అంతే. నువ్వు మెలుకువకి, నిద్రకి సన్నని పొర. మళ్ళా నిద్ర అనకూడదు. స్వప్నం అనాలి. అంటే ఏంటి? నిద్రపోతున్నప్పుడు నువ్వు స్వప్నము. రైట్? నువ్వు జాగృతలోను స్వప్నం. కొంచెమే భేదం. స్వప్నము మిథ్య అని నిశ్చయంతో అంటే నువ్వు మేలుకున్నప్పుడు ఆ స్వప్నంలో చూసిందంతా ఏమీ లేదు మిథ్య అంటావు. ఏమీ లేదని. జాగ్రత్తలోకి వ్యవహారం మిథ్య అని ఎప్పుడు అనే విషయంకోసరికి నువ్వు స్వప్నంలో ఉన్నప్పుడు వేరే జాగ్రత్త విషయాలు నీకు లేవు. అది మిథ్య అవుతుంది. అంత మాత్రాన జాగృతిలోని వ్యవహారం సత్యం కానేరదు. జాగృతిలో ఈ పదార్థములకు ఎంత సత్యంగా తోచుతున్నావో స్వప్నంలో కూడా అంతే సత్యంగా తోస్తున్నాయి కదా! జాగృతిలో అవి లేనప్పుడు మిథ్య అనుచున్నావు. అట్లే స్వప్నంలో జాగృతిలోని వ్యవహారం ఉండదు కావున ఈ వ్యవహారం కూడా మిథ్యయే. అలా రుజువైపోయింది. నిరూపణ అయింది. మారుచున్న స్వప్నం అంటే అందుకోసం ఇన్‌కన్సిస్టెన్సీ అనే పదం బుద్ధుడు వాడాడు. అనిచ్చ. ఏది శాశ్వతం కాదు. నిరంతర పరిణామం చెందేది. అక్కడ కాసేపు, అక్కడ కాసేపు. మారుచున్న స్వప్నమును జాగృతిలోని వ్యవహారం చూస్తున్న నువ్వు మారటలేదు. అక్కడ నువ్వే, ఇక్కడ నువ్వే. స్వప్నంలో స్వప్నికుడు నువ్వే. ఆ నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రలో ఉన్న స్వప్నాన్ని గ్రహించేవాడు నువ్వే. మేలుకున్నవాడివి నువ్వే. ఏ మార్పు లేని వాడివి. కావున నువ్వు ఒక్కటే సత్యము. చూసారా? నువ్వు ఒక్కడివే సత్యము. దీన్నే ఐ యామ్ ద ట్రూత్. ఐ యామ్ ద ట్రూత్. నేనే సత్యము. తత్వమసి అదే నీవు. యు ఆర్ దట్. అహం బ్రహ్మాస్మి. ఐ యామ్ దిస్. ఐ యామ్ దట్. యు ఆర్ దట్. ఐ యామ్ దట్. అహం బ్రహ్మాస్మి. యు ఆర్ దట్. దట్ ఈజ్ దట్. అంతే. అది నువ్వు అదే, నేను అదే. నువ్వు అదే, నేను అదే. అహం బ్రహ్మాస్మి అంటే అదే నేను. తత్వమసి అంటే అదే నీవు. 2 ఒకటేగా. మరి యొక్క దృష్టాంతాన్ని ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ఇంద్రజాలమునందు కూడా కల్పింపబడిన వస్తువులు పనులకు ఉపయోగపడుచు స్థిరములుగా ఉన్నట్టు తోచుతున్నాయి. అంత మాత్రం చేత అవి సత్యములగుచున్నవా? ఇంద్రజాలము చేత భ్రాంతులైన వారు ఆ వస్తువులు సత్యములుగా ఇట్లు తలంచుచున్నారో, అట్లే లోక వ్యవహారమునందు మాయామోహితులై త్యజమోహ నిద్ర అంటదే. మాయామోహితులైన వారు దీన్ని సత్యమని
అనుకుంటున్నారు. రామా వినుము, ఎల్లప్పుడు ఏది ఉన్నదో అది ఎల్లప్పుడును ఏది ఉన్నదో అదే సత్యము. ఎల్లప్పుడును ఏది ఉన్నదో అది సత్యము. ఒక్కప్పుడైనా లేకుండా పోవునది సత్యం కాదు. ఒక్కప్పుడైనా లేకుండా పోవునది సత్యం కాదు. ఎల్లప్పుడూ ఒకటే. స్వప్నంలోనూ నువ్వే, మెలకువలోనూ నువ్వే, చిన్న బాల్యంలో బాబుగా, చిన్న పాపగా, చిన్న బాబుగా ఉన్నది నువ్వే. తర్వాత బాలుడుగా ఉన్నది నువ్వే, బాల్యంగా అంటే శిశువుగా ఉన్నది నువ్వే, బాలుడుగా ఉన్నది బాల్యంగా, బాలికగా, వాట్సెవర్ ఇట్ ఈస్. సో, శిశువు నువ్వే, బాలుడివి నువ్వే, అంటే బాల్యంలోనూ నువ్వే, యవ్వనంలోనూ నువ్వే, ప్రౌఢంలోనూ నువ్వే, వృద్ధాప్యంలో నువ్వే. నువ్వు మాత్రం ఏం మారలా. ఈ శరీరం శాశ్వతంగా అంటే శాశ్వతంగా ఎటర్నల్‌గా లేదు. ఎప్పుడు నిరంతరం మార్పు చెందుతుంది. ఎందుకంటే నీది కాదది. ఇట్స్ నాట్ బాడీ ఈస్ యూ ఆర్ నాట్ ద బాడీ. బాడీ ఈస్ గ్రాడ్యువల్లీ ఇన్‌కన్సిస్టెన్సీ. అంటే నిరంతర మార్పులు జరుగుతూ ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. మైండ్ ఆల్సో యూ ఆర్ నాట్ దట్ మైండ్. మైండ్ అంటే సొసైటీ బట్ ఒక మైండ్ అంటే హిందూ మైండ్, Muslim mind, Christian mind, like that. Society. Mind is nothing but society because thinking about the society, thinking about outside. అదే మళ్ళా ఇక్కడ అన్నీ తీసేసి పక్కకు పెట్టి నాయితీ అని తోసేస్తే ఏం జరిగింది? అదే ఆత్మ అయింది. నిర్వికల్పముగా ఏ వికల్పాలు లేకుండా ఇంకా అక్కడ ఏమీ లేదు. నథింగ్. శరీరమే లేనప్పుడు నీకు ఇంకోటి సొసైటీ ఇక్కడ. ఏమి లేదు. అంటే ఆ అంతర్యానంలో నీ లోపల ఉన్న గొప్ప వస్తువు గురించి విశేషమైనటువంటి జ్ఞానం. సో, ఒకప్పుడైనా లేకుండా పోనిది సత్యం కాదు. అయ్యా! స్వప్నంలో గాని, జాగ్రత్తలో గాని దృశ్యములు గ్రహించుతున్నప్పుడే దృక్కు కూడా ఉన్నట్లు తెలియుచున్నది. గాఢ నిద్రయందు దృశ్యములు గ్రహిం ద గాఢ నిద్రయందు దృశ్యమును గ్రహింపనప్పుడు దృక్కు ఉన్నట్లు తెలియటలేదు. కావున నిద్రలో దృక్కు లేదు. కాబట్టి దృక్కు కూడా అసత్యమే అని నువ్వు అనవచ్చు. కానీ ఆ నిద్ర యొక్క కాలము, దృక్కు లేకపోవుట నీకు ఎట్లు తెలిసినవి? అవి నీకు తెలిసినవి అనంగా అప్పుడు వారిని గ్రహించే నువ్వు ఉన్నావన్నమాట. బాగా నిద్ర పట్టిందండి అని ఎలా తెలుసుకున్నావు? అప్పుడు నువ్వే. అన్నీ నీవే. కాబట్టి తెలిసినవనంగా అప్పుడు వారిని గ్రహించుచున్న నీవు ఉన్నావన్నమాట. అప్పుడేం జరిగింది? అప్పుడు వారిని గ్రహించుచున్న నీ స్వరూపం దృక్కే. కావున దృశ్యములు లేని నిద్రలో కూడా దృక్కు ఉన్నది. దృశ్యములు లేవంటే అక్కడ స్వప్నం లేదు. స్వప్నం లేకుండా గాఢ నిద్ర ఉంది. ఆ గాఢ నిద్రలో కూడా ఉన్నది నువ్వే. అది లేని సమయం లేదు. కాబట్టి దృక్కు లేని సమయం లేదు. కాబట్టి అదియే సత్యము. ఆ దృక్కే నువ్వు. అది నువ్వే సత్యము. ఇది ఇలా ఉంది. ఏది ఇతరముపై ఆధారపడక స్వయంగా ప్రకాశించుచుండునో అదియే సత్యం. అదియే సత్యం. తక్కినదంతయు అసత్యం. అట్లు కాక అసత్యమని నిరూపింపబడు వరకు కనిపించుతున్నదంతయు సత్యమే అని అంటే అది కుదరదు. ఎందువలననగా మళ్ళా కంపారిజన్. ఎండమావిలో నీరు వలె లేనిది ఉన్నట్లుగా కనిపించుతుంది. ఎండమావి తెలుసు ఎలా ఉంటుందో. అట్లే ముత్యపు చిప్ప వెండి బిళ్ళ వలె తోచుతున్నప్పుడు యథార్థంగా ఉన్న ముత్యపు చిప్ప కనిపించటం లేదు. అవి అందరికీ అనుభవ సిద్ధమే. అట్టి ఎడల నువ్వు చెప్పినట్లుగా అసత్యమని నిరూపించడం వరకు అసత్యము అని నిరూపింపబడనంత వరకు కనిపించుదంతయు సత్యమే అని అంగీకరించినచో ఎండమావిలో నీరు కొంతకాలం సత్యంగా ఉన్నదని, ముత్యపు చిప్ప నిజంగా కొంతకాలం లేదని అంగీకరింపవలసి ఉంటుంది. ఇది కుదరదు. ఎందుకంటే ఎండమావిలో నీరు ఎక్కడ ఉంది? ముత్యపు చిప్పలో ఎండెక్కడ ఉంది? ఇది కుదరదు. కావున ఎప్పుడునూ స్వయంగా ప్రకాశిస్తున్న దృక్కు సత్యము.
తక్కినదంతయు అసత్యమే. అట్టి ఎడల కనిపించుతున్న దృశ్యము తప్ప నిర్విశేషంగా ఎప్పుడునూ గోచరింపని దృక్కు లేదని వాదించువాడు మూర్ఖుడు. అట్టివాడు నేను లేను అని చెప్పగలడా? నేను లేనని చెప్పేవాడెవడు? శరీరమును ఇంద్రియములు వీడినచో తానున్నాడో లేడో తెలియక తన ఉనికి యందే సందేహము కలవాడు ఎట్టి తర్కము చేసినను ఇతరముల యొక్క అజ్ఞానం ఇట్లు పోగొట్టగలడు. శరీరం ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పాయింట్ చెప్తా, ఇంకా డెప్త్కి వెళ్ళారు ఈయన. ఇక్కడ వచ్చేసరికి శరీరమును ఇంద్రియములను వీడినచో, శరీరాన్ని వదిలేసా, ఇంద్రియాలు వదిలేసావు. ఇంద్రియాలతోనే కంటితోనే చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, నోటితో మాట్లాడుతున్నావు, నాలుగుతో రుచి చూస్తున్నావు, రైట్? చేతితో స్పర్శిస్తున్నావు, ఇవన్నీ ఉంటే ముక్కుతో ఆగ్రహణిస్తున్నావు. అవి ఏమీ లేకపోతే తానున్నాడో లేడో తెలియక తన ఉనికి యందు ఎగ్జిస్టెన్స్ సందేహం కలవాడు ఎట్టి తర్కము చేయను ఇతరుల యొక్క అజ్ఞానం ఎట్లు పోగొట్టగలడు? ఇన్విజిబుల్ పర్సన్ నువ్వు, ఇన్విజిబుల్ పర్సన్ ఇంకా వేరేవాడి అజ్ఞానం ఎలా పోగొట్టగలవు? అట్లు వాడు చేయగలిగినచో ఒక పెద్ద గుండురాయి కూడా మానవుడి అజ్ఞానమును పోగొట్టగలదు. పెద్ద గుండురాయి కూడా మానవుల అజ్ఞానమును పోగొట్టగలదు. అది ఇన్విజిబుల్ పర్సన్. నీకు చెప్పే మాట నీకే ఆడనపడుతుంది. పైగా అది కథ. కావున లోకమున వస్తువులు ఉపయోగపడుచు స్థిరంగానున్నట్లు కనిపించుతున్నంత మాత్రాన అవి సత్యాలు కానేరవు. ఈ పదార్థ విజ్ఞానమంతయు భ్రాంతియే, మెటీరియల్ సైన్స్. ఈ శాస్త్రములు విజ్ఞానమంతయు ఎంతో సత్యమైనట్లు తలంచుతుంట మహాభ్రాంతి. ముత్యపు చిప్ప కనిపించినంత వరకు వెండి సత్యంగానే తోచినట్లు ఆత్మసాక్షాత్కారం కలుగు వరకు జగత్తు సత్యమని తోచుచుండును. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అనే పాయింట్ అక్కడ ఏంటో భౌతికంగా కనపడుతుందని ఆయన భ్రమలోకి పడకండి. ఇట్ ఈజ్ ఇన్విజిబుల్. ఆత్మజ్ఞానం కలిగినంతనే జగత్తు యొక్క విజ్ఞానం అంతయు భ్రాంతియే అగును. భ్రాంతి అందరకు ఎట్లు సమానంగా నుండు అని నువ్వు శంకించుచున్నావు. శూన్యమైన ఆకాశము నీలముగా ఉన్నట్టు అందరికీ సమానంగానే గోచరించుతున్నది. ఆకాశం శూన్యంగా ఉంది, అక్కడ మేఘాలు ఏమి లేవు, నీలంగా కనపడుతుంది, కానీ అక్కడ నీలం రంగు లేదు. అట్లే అజ్ఞానం యొక్క సామ్యములను అందరూ జగత్తు యొక్క సత్యమైనట్లు సమానంగా భ్రాంతి కలుగుతున్నది. ఆ భ్రాంతి తొలగినంతనే శుద్ధమైన ఆత్మ విజ్ఞానం కూడా అందరికీ సమానంగా కలుగుతున్నది. భార్గవ, నువ్వు అడిగిన దానికి యుక్తియుక్తంగా సమాధానం చెప్పాను. చెప్పిన దాన్ని చక్కగా విచారించుకొని సందేహాన్ని వీడి నిశ్చయమును పొందు. యూ హ్యావ్ టు డిసైడ్. ఇంకా నాయితీ అని చక్కగా విచారించి అన్ని తీసేసి చివరికి ఆ నిశ్చయాన్ని పొందు. ముక్తి నొందిన తర్వాత వ్యవహారం ఎట్లు జరుగులని ఇంతకు పూర్వం ప్రశ్నించి ఉంటుంది. దానికి సమాధానం విను. లోకమునందు ఉత్తములు, మధ్యములు, అధములని ముక్తులు 3 విధాలుగా ఉన్నారు. ముక్త పురుషులు లోకాల్లో 3 రకాలుగా ఉన్నారు. ప్రారబ్ధం వలన కలుగుచుండేటి సుఖదుఖముల చేత క్షణక్షణము కలతనందుచుండియు స్వరూప జ్ఞానం కలిగి ఉండువారు అధములు. ఓ పక్కన ప్రారబ్ధవశమున కలుగు సుఖదుఖాల చేత క్షణక్షణము కలతను నొందుతూ ఉన్నాడు. కానీ వాడికి స్వరూప జ్ఞానం కలిగి ఉండి కూడా స్వరూప జ్ఞానము కలిగి ఉండువారు అధములు. మందమారుతము వలన సుఖము చక్కగా గారేస్తుంది, బాగుంది. నరులు, దోమలు మొదలగు వాని వలన దుఃఖము కలుగుచున్నను. గాఢంగా నిద్రించిన వారి వలె ప్రారబ్ధము వలన సుఖదుఖములు అనుభవించగలుగుతున్నారు. వారిని గుర్తింపక ఎల్లప్పుడూ శాంతచిత్తులై ఉండేవారు మధ్యములు. ఇక్కడ ఇంకొక పాయింట్, ఒక పక్కన చల్లగాలి వేస్తుంది, ఒక పక్కన నల్లులు కుడుతూ ఉన్నాయి, దోమలు కుడుతున్నాయి. నల్లులు ఏమో రక్తం పీల్చేస్తున్నాయి, అందరూ రక్తం పీల్చేవాళ్ళే. అక్కడ నల్లులు, దోమలు మొదలగు వాని వలన దుఃఖం కలుగుతున్నా కూడా గాఢంగా నిద్రించిన వారి వలె ప్రారబ్ధం వలన సుఖదుఖాల అనుభవం కలుగుతున్నాను. వారిని గుర్తింపక ఎల్లప్పుడూ శాంతచిత్తులై ఉండవారు మధ్యం.
ఆపదలు పరంపరగా వచ్చి పడినను ఆపదలు పరంపరగా వచ్చి పడినను ఇది కీ పాయింట్. ఉద్వేగము పొందక ఉద్వేగం అనుద్వేగము అంటారక్కడ. సో, ఉద్వేగమును పొందక మహాసుఖములు కలుగునప్పుడు హర్షమును పొందక ఎట్టి అద్భుత సంఘటనలందు విస్మయము నొందక ఏ పరిస్థితి యందును స్వరూపము నుండి తొలగక మనసునందు కామ క్రోధాదుల యొక్క క్షోభను నిరవంతయు పొందక శాంతులై ఉండి లోకమున అందరి వలె వ్యవహరించుండేవారు ఉత్తమ జ్ఞానులు. అది ఉత్తమ జ్ఞానులు. ఈ యొక్క లక్షణాలన్నీ మనం వీ కెన్ సీ ఇన్ ద బుద్ధుడిలోనే ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే కృష్ణుడు కూడా మనకు ఎలాంటి వారు, ఏ విధమైన వారు సరే అలా ఉన్నారు. ఆఫ్‌కోర్స్ భక్తి యోగ అనే పేరుతో పెట్టారు. కానీ యాక్చువల్లీ లక్షణాలైన ఈ విధంగా ఉండాలి అనే పాయింట్ చెప్పాడు. ఇక్కడ ఆపదలు పరంపరగా వచ్చి పడినను యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమే ప్రియ అని చెప్పాడు సరా. అలా ఆయనకి ప్రియమైనది కదా, ఆయన నీకు నువ్వే ప్రియుడు రా నాయన, నీకు నువ్వే దిక్కు అని చెప్పాడు. అది ఉద్రేత ఆత్మనాత్మానంలో. సరే, అది వేరే స్టోరీ. ఆపదలు పరంపరగా వచ్చి పడినను ఉద్వేగమును పొందక సో వాట్ ఏంటి అని ఎవరిగా ఉంటే మహాసుఖములు కలుగుతున్నప్పుడు హర్షం పొందక ఎట్టి అద్భుత సంఘటనలందు విస్మయం పొందక ఏ పరిస్థితి ఎందు స్వస్వరూపాన్ని నుండి తొలంగక మనసునందు కామ క్రోధాదుల యొక్క క్షోభను రవంతయు పొందక శాంతులయుండు లోకమున అందరి వలె వ్యవహరిస్తుండేవారు. అందరి వలె ఉన్నాడు, పై చూస్తే అందరి వలె ఉంటాడు. కానీ దేనికి లోబడడు. మహాపర్వతం వలె ఉంటాడు. అంటే మహాపర్వతాన్ని గాలి తలక్రిందులు చేయగలదా అని బుద్ధుడు మనకి ధమ్మపదలో చెప్పినట్టుగా. అలాగే ఉత్తమ జ్ఞానుడు అలా ఉంటాడు. ఉత్తముండు కేవల జ్ఞాని, మధ్యముండు అద్ధముడు జీవన్ముక్తులు. అది కేవల జ్ఞాని. ఇంకా జీవన్ముక్త స్థితి అని చెప్పేసి ఓ పెద్ద స్టోరీస్ అల్లేసుకున్నారు జనాలు. అదేదో పెద్ద జీవన్ముక్త స్థితి గొప్పది అని. ఇది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకి అంత ఉఫ్ అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఉత్తముండు కేవల జ్ఞాని, మధ్యముండు అధముడు జీవన్ముక్తులు. అధముండు సంతతము సమాధి స్థితి యందు నిలవజాలడు. అధముండు సంతతము అంటే సమాధి స్థితి యందు నిలవజాలడు. ప్రారబ్ధం వలన అప్పుడప్పుడు స్వరూప స్థితి నుండి తొలగి క్లేశము నొందుచుండును. అభ్యాస బలం చేత మనసును నిరోధించి ఎల్లప్పుడూ లోపల సమాధి స్థితి యందు నిలవగలిగిన వాడు మధ్యముడు. అభ్యాసం చేసి ప్రాక్టీస్ చేశాడు, అది సమాధిలో ఎక్కువసేపు ఉంటాడు. అలాగా మనసు వ్యవహారమునందు ప్రసరించుతున్నను ఎలుపులో కూడా దృఢమైన సమాధిస్థితిలో నుండి వాడు మధ్యముడు. కావున బుద్ధి యొక్క భేదములను అనుసరించి జ్ఞాన పరిపాకము యొక్క దశలోని భేదములను బట్టి వారి వారి ప్రారబ్ధ విశేషములను బట్టి జ్ఞానులకు కూడా విచిత్రమైన వ్యవహారాలు సంభవిస్తూ ఉంటాయనైనా వారు జ్ఞానులే, వీరు అందరూ జ్ఞానులే. కానీ కేవల జ్ఞాన స్వరూపంగా ఉత్తముడు కేవల జ్ఞానిగా ఉండటం ఉంటాడు. మిగతావారు రకరకాల స్థితుల్లో ఉంటారు అని చెప్పారు. వారి వారి ప్రారబ్ధ శేషమును బట్టి అటు జ్ఞానులు కూడా విచిత్రమైన వ్యవహారములు సంభవించున్నాయి అని. సో అంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే జ్ఞాన స్వరూపంలో మరి ఎందుకు భేదాలు కలిగినాయి అనేటువంటి క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ అధముడు మధ్యముడు ఉత్తముడు అని పెట్టి చెప్పినప్పుడు మరి ఇలా దీంట్లో లోక వ్యవహారాల్లో ఈ యొక్క జ్ఞానుల యొక్క స్థితి భేదాలు, స్థితుల్లో ఎందుకు భేదాలు వచ్చినాయి అనే దాని గురించి విశేషంగా మనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు మచ్ లాంగ్ అయింది. సో జ్ఞానుల స్థితి భేదాలు రేపటి ఎపిసోడ్. థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. హ్యాపీ డే టు యు. బాయ్. కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మనం తెలుసుకోవచ్చు.